హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి 30వ భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఒక చోట ద్రోమశండం కనిపించింది. దాన్ని చూసిన రామునికి అదేమిటో తెలుసుకోవాలనిపించింది. సుగ్రీవ, ఆకాశంలో మేఘంలా ఈ చోటు కనబడుతున్నది. అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం కలుగుతోంది. నా కుతూహలాన్ని పోగొట్టమని కోరుతున్నాను. ఇలా రామచంద్రమూర్తి అడుగుతూ ఉంటే సుగ్రీవుడు నడుస్తూనే చెబుతున్నాడట. ఆగలేదు. అతని తొందర కిష్కింద వైపు, వాలి వధవైపు. అతన్ని ఈ ప్రకృతి పలకరించటం లేదిప్పుడు. ఇక్కడ సప్తజనులను మునులుండేవారు. వాళ్ళు 7 తలలు క్రింద ఉంచి జలాశయులై తపస్సు చేసేవారు. 7 రాత్రులకు ఒకసారి భోజనం చేసేవారు. ఇలా అనేక వందల సంవత్సరాలు తపస్సు చేసి కళేబరంతోనే స్వర్గానికి వెళ్ళారు. ఇది వారి ప్రభావం వలన ఏర్పడింది. అందులోనికి ఇంద్రాది దేవతలు కానీ అసురగణాలు కానీ ప్రవేశించలేవు. పక్షులు, వనాచారులు ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు. ఒకవేళ ఏదైనా మోహం చేత వెళ్ళినా ఇక తిరిగి రారు. అక్కడ ఆభరణ ధ్వనులు వినబడుతూ ఉంటాయి. అంటే నాట్య ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. తాళాక్షర ధ్వనులు వినబడుతూ ఉంటాయి. తుర్యగీతాలు పలుకుతూ ఉంటాయి. దివ్యగంధాలు వీస్తూ ఉంటాయి. త్రేతాగ్నులు వెలుగుతూ ఉంటాయి. ధూమం వ్యాపించి ఉంటుంది. ఈ వృక్షాలన్నీ ధూమం చేత నిండిన తలలతో ఉంటాయి. రాఘవ నమస్కారం చేసుకుని లక్ష్మణునితో కలిసి బ్రహ్మజ్ఞానులై ఆ మహర్షులకు నమస్కరిస్తే ఏమాత్రపు అశుభం శరీరం ఉండదు అని చెప్పేస్తూనే ఉన్నాడు. అన్నీ చెప్పేస్తూనే ఉన్నాడు. నడుస్తూనే ఉన్నాడు. శ్రీరామలక్ష్మణుల ఆ దిక్కుకు తిరిగి నమస్కరించారు. అందరూ ఆనందంగా నడుస్తున్నారు. ఆ సప్తజనాశ్రమాన్ని దాటి కొంత దూరం నడిచారు. వాలిపాలితమైన కిష్కిందను చూశారు. వాలిపాలితమైన కిష్కింద నగర ప్రవేశం చేశారు. సుగ్రీవుడు చాలా కోపంతో ఉన్నాడు. క్రియాధ్యక్షుడైన రాముణ్ణి చూసి అంటున్నాడు, రామ, కోతులే వలగా ఉన్న నగరం. ఎటువంటి వాడైనా ఈ వలలో పడవలసినదే అన్నమాట. వేసత్వ సూచన ఇది. బంగారు తోరణాలు కల నగరం, ధ్వజయంత్రాలు కల నగరం. ఇది వాలి పాలిత కిష్కింద. నీవు వాలి వధరూప పంపంగా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చు అని విన్నవించాడు. సుగ్రీవ, లక్ష్మణుని చేత సమర్పింపబడిన కంఠమాలతో నీవు చాలా శోభగా ఉన్నావు. విపరీతాకాశంలో సూర్యుడు అంటే చంద్రుడు నక్షత్రమాలతో శోభిస్తున్నట్లు నీవు చాలా బాగున్నావు. విపరీత కాలంలో సూర్యుడు నక్షత్రాలతో శోభిస్తున్నట్లు అనటంలో వాలివధ సూచింపబడింది. ఎందుకంటే రాత్రి ఇంద్రధనస్సు, పగలు నక్షత్రాలు కనబడితే ఆ రాష్ట్రనాథుని మరణిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకని రాముడు అలా అన్నాడు. సుగ్రీవ, వాలిని యుద్ధానికి పిలి. ఆ హేమామాలిని యుద్ధానికి పిలు. తన వీర్యాన్ని స్త్రీల సమక్షంలో మాత్రమే తెలిసినవాడు. శత్రుదర్శనాన్ని నిజంగా సూర్యులైతే సహించలేరన్నాడు రాముడు. స్త్రీ సమక్షంలో అనటం వలన సాయంకాలమైందని భావమట. అంటే సుగ్రీవుడు యుద్ధానికి ఆహ్వానించే నాటికి మరలా సాయంకాలమైనదన్నమాట. రామాజ్ఞతో సుగ్రీవుడు మహాక్రూరంగా పెద్ద బొబ్బ పెట్టాడు. ఆ మహానాదానికి గోవులు తమ తేజస్సును పోగొట్టుకుని విలవిలపోయాయి. మహాభయాన్ని పొందాయన్నమాట. ఎందుకంటే సాయంకాల వేళ అవి ప్రవేశం చేస్తున్నాయి. అప్పటి ప్రళయం ఇది. ఎంత వ్యాకులతను పొందాయంటే ఆ రాజదోషం వలన పరుల చేత కేశగ్రహణం చేయబడి లాక్కొని పోబడుతున్న కులస్త్రీలలాగా. ఇది వాలి మరణ సూచన. యుద్ధభూమిలో రథం భగ్నమైతే గుర్రాలు పరిగెత్తినట్లు అరణ్యమృగాలు తలో దిక్కుకు పారిపోతున్నాయట. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు క్షీణిత పొందిన గ్రహాల్లా భూమి మీదకు రాలిపోతున్నాయట. శౌర్యవృద్ధి తేజుడైన సుగ్రీవుడు జీమూతంలా గర్జించాడు. ఇది సుగ్రీవుని ఉత్సాహం. ఇది వేదవేత్త ఆగ్రహకంఠం. ఈ ధ్వని అంతఃపురంలో ఉన్న వాలి విన్నాడు. మహాకోపం వచ్చింది. గ్రహణ సూర్యంలా ఉన్నాడు. కాంతి తగ్గింది.
పళ్ళు నూరుతున్నాడు, కాలితో భూమిని చలింపచేస్తున్నాడు. అటువంటి వాడిని తార కౌగిలించుకుంది. ప్రేమతో హితాన్ని చెబుతోంది. బాగుంది మహావీర, కోపాన్ని విడిచిపెట్టు. వచ్చిపోయే నదీ ప్రవాహంలా ప్రక్క మీద నుండి లేచిన తరువాత గతరాత్రి అనుభవించబడిన పూలదండలా కోపాన్ని తెచ్చుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రొద్దుట యుద్ధం చేసి ఇప్పుడు యుద్ధం చేయగలుగుతున్నాడంటే లాఘవం ఏమిటో, శత్రుగౌరవం ఏమిటో ఆలోచించాలి. తొందరపడి మీరు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఇంతకుముందు కోపంతో పిలిచాడు, తన్నులు తిన్నాడు, పరిగెత్తిపోయాడు. తిరిగి మళ్ళీ వచ్చి పిలుస్తున్నాడు అంటే నాకు అనుమానం కలుగుతోంది. సుగ్రీవుడు అసహాయుడనుకోకు. సుగ్రీవుడు సహజంగా నిపుణుడు. నిపుణత్వంతో పాటు రాజకార్యాలలో బుద్ధిమంతుడు. ఈ మధ్య నేనో మాట విన్నాను. కుమారంగదుడు చెప్పాడు. వాడికి చారువుల వలన తెలిసిందట. అయోధ్యారాజు కుమారులట, రామలక్ష్మణులట. సుగ్రీవ ప్రియకామార్థం అతని దగ్గరకు వచ్చారట. ఆ రాముడు యుగతాగ్ని వంటి వాడట. శత్రువుల విషయంలో సత్పురుషులకు నివాస వృక్షం, అపన్నులకు పరాగతి అయిన వాడు. యోగక్షేమం మహామ్యహం అనినట్లు ఆర్తులను ఆశ్రితులకు ఆశ్రయుడు. యశస్సును ఆయుస్సును అంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ రూపంగా అందరికీ యశస్సునిచ్చేవాడు. అటువంటి వాని ఆశ్రయమున సుగ్రీవునితో భేదించడం మంచిది కాదు. ఒక మాట చెబుతాను విను. సుగ్రీవునకు యువరాజు పట్టాభిషేకం చేయి. బలవంతునితో విరోధం వద్దు. నీకు సుగ్రీవుడు లాలింపదగినవాడు, సోదరుడు, అంతకంటే బంధు ఉండడు. వైరాన్ని విడిచిపెట్టు. సుగ్రీవుడు విపులగ్రీవుడు. అతని మెడ సారిస్తే భూమి అంతా గోచరిస్తుంది. కనుక ఇప్పుడు సోదరునితో స్నేహం చేయడం తప్ప మరో గతి లేదు. హితమైన నా మాట విను. రోషాన్ని పొందకు. ఆ కోసలరాజు సుతుడు నిన్ను క్షమిస్తాడు అని తార చెప్పిన పద్యము వాలికి రుచించలేదు. కాలాభిమన్నుడై వినాశకాలమందున్నాడు. కనుక సుగ్రీవుడు హీనగ్రీవునిగా కనబడ్డాడు. రాఘవుడు నా విషయంలో ఏదో చేస్తాడని నీవనుకోకు. ఆయన ధర్మజ్ఞుడు, అంతేకాదు అధర్మమందు కృతజ్ఞత కలవాడు. అటువంటి వాడు పాపాన్ని ఎందుకు చేస్తాడు? తారా, నీవు నా ఎందున్న ప్రేమతో ఇలా మాట్లాడేవు. సరే, ఈ ఆడవాళ్ళని తీసుకుని అంతఃపురానికి వెళ్ళు. నేను సుగ్రీవుడిని ఎదుర్కొంటాను, అంతే. భయపడకు. సుగ్రీవుడు దర్పాన్ని మాత్రమే హరిస్తాను, ప్రాణాలతో విడిచిపెడతాను. గర్వించి వచ్చిన వాడిని సహించలేను అంటే ఆవిడ మరొకసారి ఆలింగనం చేసుకుని ఏడుస్తూ ప్రదక్షిణం చేసిందట. సంబంధంగా వేద భిన్నాలు అటువంటి స్వస్తి వాక్యాలను పలికి సాగనంపింది. అంతఃపుర స్త్రీలందరూ రోధిస్తున్నారు. వారు యుద్ధభూమికి వచ్చాడు. దీపాగ్నిలా ఉన్న సుగ్రీవుని చూశాడు. నడుముకు పట్టు వస్త్రాన్ని బిగించి ఉన్నాడు. తాను పట్టాను పిడికిలి బిగించాడు. సుగ్రీవాభిముఖంగా వస్తున్నాడు. సుగ్రీవుడు తన వైపే వస్తున్న హేమమాలి అయిన వాళ్ళని చూశాడు. తాను అభిముఖంగా బయలుదేరాడు. అటువంటి సుగ్రీవునకు బిగించిన పిడికిలిని చూపెట్టి బిగించిన పిడికిలి నిర్వచనాన్ని చెబుతున్నాడు. అన్ని వ్రేళ్లను కూడగట్టుకుని ముష్టి ఇది నా చే వేగంగా ప్రయోగింపబడుతుంది. నీ ప్రాణాన్ని గ్రహించి పెడుతుంది. తెరుచుకున్న వ్రేళ్లు ఏ వస్తువునైనా గ్రహిస్తాయి. ఇక్కడ బిగించిన పిడికిలి ప్రాణాలని గ్రహిస్తుంది. ఇది వైవిధ్యం. అటువంటి ముష్టితో ప్రాణాహారంగా సుగ్రీవుడు నెత్తి మీద కొట్టాడు. పర్వత పీడను అనుభవించినట్లు సుగ్రీవుని నోట రక్తం స్రవించింది. మహాశాలాన్ని పెల్లగించి వజ్రంతో పర్వతాన్ని కొట్టినట్లు వాలిని కొడుతున్నాడు. సముద్రంలో 2 నౌకలు దెబ్బలాడుతున్నట్లుంది. పరస్పర జయాన్వేషణలో ఉన్నారు. అన్యోన్య చిత్రాన్వేషణ చేస్తున్నారు. వాలి బలవీర్య సమన్వితుడవుతున్నాడు. సుగ్రీవుడు బలహీనుడవుతున్నాడు. వృక్షాలతో, ముష్టిలతో, జానువులతో ఇలా యుద్ధం సాగుతోంది. బలహీనుడవుతున్న సుగ్రీవుని స్థితిని చూస్తున్నాడు రామచంద్రుడు. ధనస్సునందు బాణసంధానం చేశాడు. జాఘోషకు మహాపక్ష సంఘాలు బెదిరిపోయాయి. అలా వజ్రఘోషతో అసని సన్నిభమై
విడిచిపెట్టబడిన శ్రీరామ బాణం వాలి వక్షస్థలంలో దిగిపోయింది. శ్రీరాముడు వాలికి అభిముఖుడై కుట్టాడు. వెంటనే అశ్వయోజ పౌర్ణమి నాడు ఇంద్రధ్వజంలా వాలి చేత నరహితుడై గత శ్రీమంతుడై నేలపై విరగబడ్డాడు. గౌడ దేశంలో ఇంద్రోత్సవం చేస్తారు. అది ఆశ్వీజ పూర్ణిమ నాడు చేస్తారు. ఉత్సవానంతరం ఆ ధ్వజాన్ని పడగొడతారు. సర్వ అలంకారభూషితమైన ఆ ధ్వజం పడిపోతే మనసుకు బాధగా ఉంటుంది. అది ఆచారం. నేల కొరిగిన వాలి అలా ఉన్నాడు. పడగొట్టిన వాళ్ళకే బాధను కలిగించేటట్లున్నాడు. వాలి భూమి మీద పడిపోయినా ఆ స్త్రీ అంటే కాంతి అది పోలేదు. ప్రాణాలు పోలేదు. పరాక్రమ స్థితి పోలేదు. దేవేంద్రుడిచ్చిన వరమాల చేత అవి అలా రక్షింపబడుతూనే ఉన్నాయి. లక్ష్మణుడితో కలిసి రాముడు వచ్చాడు. ఇంద్రునిలా లంగనివాడు, ఇంద్రునిలా ఎదుట ఎవరు నిలబడని సఖ్యం కానివాడు, మహేంద్రపుత్రుడు హేమమాలి అయిన వాలిని చూశాడు. పడి ఉన్న వాలి రాముణ్ణి చూశాడు. రామునితో మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ప్రస్తుతం అంటే వినిమయం ఉంది, పారుష్యం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మం తాను భావించినది, పూర్వపక్ష స్వరూపం మాత్రమైనది. సిద్ధాంతం పుట్టే వరకు క్షతి లేనిది. అలా మాట్లాడుతున్నాడు. ఏమయ్యా రాజపుత్రుడవు, ప్రియదర్శనుడవు. దర్శనమంటే శాస్త్రం. దాని యందు ఇష్టం కలవాడివి. అటువంటి వాడివి పరాజ్ఞముఖవధ ఎలా చేసావు? నేను వేరే యుద్ధ సారంభంలో ఉండగా బాణంతో వక్షస్థలాన్ని కొట్టేవు. శ్రీరాముడు కరుణవేది అని ప్రజాహితమందే రక్తుడని, దయాస్వభావుడని, మహావీరుడని, ఆచారజ్ఞుడని, స్థిర నియమాలు కలవాడని, అటువంటి నీ యశస్సుని భూమి యందు సర్వప్రాణులు చెప్పుకుంటూ ఉంటాయే. మహారాజా, దమము, శమము, క్షమ, ధర్మాధృతి, సత్యపరాక్రమము, అపరాధుల యందు దండనము అనేవి పార్థివ లక్షణాలు కదా. వీటిని నమ్మే నేను తారచేత నిరోధింపబడి కూడా సుగ్రీవునితో యుద్ధానికి వచ్చాను. నీవు నిహిత బుద్ధివని, ధర్మచిహ్నుడవు మాత్రమే అని, అధార్మికుడవని, తృణకూపం వంటి పాపాచరుడు అని తెలుసుకోలేకపోయాను. సత్పురుష వేషధారివి, నిగుర కప్పిన నిప్పువు, ధర్మచర్మం కప్పుకొన్న వాడివి. మన మధ్యలో దేశ విషయంలో కానీ, పట్టణ విషయంలో కానీ అపకార లక్షణం ఏమైనా ఉందా? అసలు నేను నిన్ను ఎరుగను కదా. అటువంటి ఏ పాపము ఎరుగని నన్నెందుకు చంపావు? ఫలమూలాదులను భోజనం చేసే జీవించేవాడిని, వానరుణ్ణి, అరణ్యగోచరుణ్ణి, ఎవరితోనో దెబ్బలాడుతున్నవాడిని, నీతో దెబ్బలాటకు రానివాడిని. అటువంటి వాని విషయంలో ఇటువంటి క్రూర కర్మాచరణను చేసేవు. అభ్యుడవు, భవ్య రూపంలో తిరుగుతున్నావు. నీవు మనుష్యుడవు, మేము అనుచరులమైన మృగాలము. భూమి, బంగారం, వెండి ఇవి వివాద స్థానాలు. నా వంటి వాని విషయంలో నీకు దేని యందు లాభం ఉంది? కామవృతమైన ఇంద్రియాలచే ఇటువంటి కార్యాన్ని చేసేవు. రాజ్ఞగూతుకుడు, బ్రహ్మగూతుకుడు, గోవధ చేసిన వాడు, చోరుడు, ప్రాణవధియందు రక్తుడవైన వాడు, నాస్తికుడు, పరివేత్త అంటే అన్నకు వివాహం కాకుండా, అన్న అనుమతి లేకుండా వివాహం చేసుకున్నవాడు నరకగతులవుతారు. పీసునుడు, లుబ్ధుడు, మిత్రజ్ఞుడు, గురుతల్పగతుడు వీళ్ళు పాపలోకాలను పొందుతారు. ఎవడినో ఒకడిని చంపడం అంటే ఇష్టమున్న వానిలా నీవు కనబడుతున్నావు. నీ అందేదో లుబ్ధత్వం ఉంది. కాకుంటే ఈ పని చేయడని వాలి భావం. అంతేకాదు, నేనెందుకు ఉపయోగిస్తానని నన్ను చంపావు. సత్పురుషులు మా చర్మాన్ని ధరించరు. వ్యాఘ్రజనాలలా మా రోమాలను వాడరు. చామరాదులలా మా అస్తులను వాడరు. గజదంతాల వలె పోని మాంసబుద్ధ అంటే మా మాంసం అవక్ష్యం కదా. 5 గోళ్లు గల ప్రాణులలో బ్రహ్మక్షత్రియుల చేత తినదగనివి శల్యకము, సావిధము. ఇవి 2 వరాహ విశేషాలు.
ఎదుపదులు, కుడుము, శశకము, తాబేలు ఈ ఐదే కదా, అందులో మేము లేము. సర్వజ్ఞ అయిన తార చెప్పింది. అయినా కాలవసుడనై వచ్చాను. శీల సంపన్న అయిన స్త్రీని దురుద్ధుడైన భర్త అనాథను చేసినట్లు నువ్వు నన్ను అనాథుణ్ణి చేసావు. ముందే నాకు నీ విషయాన్ని తెలిపి ఉంటే ఒక్కరోజులో సీతను నీ దగ్గరకు తీసుకుని వచ్చి ఉండేవాడిని. సుగ్రీవు ప్రియకామ్యం కోసం నన్ను చంపావు. ఏ కారణంగా ఇలా చేశావో ఆ పని అంటే ఆ సీత సముద్రంలో ఉన్నా పాతాళంలో ఉన్నా తీసుకుని వచ్చి నీకు ఇచ్చేవాడిని. రావణ్ణి కంఠానికి త్రాడి వేసిగట్టి నీ ముందు పడవేసి ఉండేవాడిని. నీవు నన్ను చంపటం చాలా అయుక్తమైన విషయం. ఈ విధంగా శరభుతుడైన బాధను అనుభవిస్తూ వాలి తన మనోధర్మాన్ని అనుసరించి మాట్లాడాడు. ఇక మాట్లాడలేక రామముఖాన్ని చూస్తూ ఊరుకున్నాడు. శ్రీరామచంద్రమూర్తి అంతా విన్నాడు. వాలి అనుత్తముడట. ఇంతకంటే ఉత్తముడు లేడని అనిపించుకున్నవాడు ఎవరిలో? హరీశ్వరులలో, అంటే వానర ప్రభులలో. అందుకనే ధర్మార్థగుణ సంపన్నుడన్నారు. ధర్మమును అర్ధపురుషార్థమునందు మాత్రమే సంయోజింపజేసినవాడు, కామపురుషార్థమందు ధర్మమును అన్వయింపచేయలేకపోయినవాడు. అటువంటి వాడు రామునిని అధిక్షేపించాడు. అలా అధిక్షేపింపబడిన రామచంద్రమూర్తి వాలితో మాట్లాడుతున్నాడు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.